హాయ్ గైస్, వెల్కమ్ టు ఎవ్రీవన్. చాలా రోజులు అయిపోయింది కదా మనం వీడియో తీసి. మ్యాచ్ ఓడిపోయిన తర్వాత బికాజ్ నా హెల్త్ కూడా సరిగా బాగుండట్లేదు. సో మ్యాచ్ మీద కూడా నాకు రివ్యూ చేయాలని ఇంట్రెస్ట్ కూడా లేదు బికాస్ ఆఫ్ లైక్ బ్యాటింగ్ ఫెయిలియర్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఏ మ్యాచ్ గురించి తెలిసిన మీకు నేను చెప్తాను. అది ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నడుస్తుంది. దాని గురించి తర్వాత ఒక 2-3 వీడియోస్ తీద్దాం అనుకున్నా కానీ బట్ బికాస్ ఆఫ్ మై హెక్టిక్ షెడ్యూల్ అండ్ మాలు వేసుకున్నాను, అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న, సో నేను చేయలేకపోతున్నా. వాటి గురించి కూడా నేను ఈ విషయంలో ఈ వీడియోలో మాట్లాడాను. సో కమింగ్ బ్యాక్ టు ప్రెజెంట్, ఈ వీడియోలో ఏం మాట్లాడుకుందామంటే మొత్తం 3 టాపిక్స్ మీద కవర్ చేస్తాను. ఒకటి ఏంటంటే నిన్న మొన్నటి వరకు మన సోషల్ మీడియాలో బాగా ఒక న్యూస్ అయితే హల్చల్ చేస్తుంది. ఏంటంటే నితీష్ కుమార్ రెడ్డి ఉండాలా తీసేయాలా అని చెప్పి. దీని మీద నా అభిప్రాయం చెప్తాను. బేసికలీ ఇండియా ఎందుకు ఈ లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఓడిపోయింది అంటే నాకు తెలిసి మెయిన్లీ 2 ఫ్లాస్. ఒకటి వచ్చేసరికి బ్యాటింగ్ ఎవరు రెస్పాన్సిబుల్గా ఆడలేదు, ఏ ప్లేయర్ రెస్పాన్సిబుల్గా ఆడలేదు. అంతో కొంచెం ఆడిందంటే లాస్ట్లో వచ్చి మన నితీష్ కుమార్ రెడ్డిని. సెకండ్ థింగ్ క్యాప్టెన్సీ. రోహిత్ శర్మ క్యాప్టెన్సీ గురించి నేను పిన్ పాయింట్ చేసి నేను చెప్పట్లేదు, కానీ క్యాప్టెన్సీ అనేది రోహిత్ శర్మ క్లూలెస్గా ఉన్నాడు. ఏంటంటే ట్రావిస్ హెడ్ ఎవరైతే బాగా ఆడుతున్నాడో తనకి జస్ప్రీత్ బుమ్రాని ఎందుకు తీసుకొచ్చి వేయించలేదు. దానికి రోహిత్ శర్మ ఇచ్చిన ఆన్సర్ ఏంటి, బుమ్రా ఫ్రెష్గా ఉండాలి. అది కరెక్టే, ఫ్రెష్గా ఉండాలి కరెక్టే. కానీ ట్రావిస్ హెడ్ ఒక పక్కన అటాక్ చేస్తుంటే నువ్వు బుమ్రాని ఎంతసేపు అని ఆపుతావు. 140 రన్స్ కొట్టాడు ఎవరు, ఒక ట్రావిస్ హెడ్ ఇండియా మీద చాలా మంచి రికార్డు, మళ్ళీ దాన్ని ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నాడు. ఇంకొకటి బ్యాటింగ్ కొలాప్స్, చాలా అంటే చాలా కొలాప్స్. ఫస్ట్లోనే బ్యాటింగ్ బాయ్. సో ఇంకేం ఆడతారు. సో ఎవరైతే మన రోకో ఉన్నారో, రోహిత్ ఇంకా విరాట్ కోహ్లీ, వీళ్ళిద్దరు రెస్పాన్సిబుల్ తీసుకొని ఆడాల్సిన హై టైం అని చెప్పాలి. వీళ్ళిద్దరు ఆడకపోతే రేపు స్టార్ట్ అయ్యే 3వ టెస్ట్ కూడా గోవిందా. ఇది సో ఇప్పుడు వచ్చేసి రేపు టెస్ట్ మ్యాచ్ ఏదైతే గాబాలో స్టార్ట్ అవుతుందో, గాబా అంటే బ్రిస్బెయిన్లో స్టార్ట్ అయిందో, దాని గురించి ప్రివ్యూ అంటే ఎవరెవరు ఉండొచ్చు టీంలో. ఆస్ట్రేలియా టీం అయితే ఆల్రెడీ వాళ్ళు అనౌన్స్ చేసేసారు. సో దాని గురించి కూడా ఈ వీడియోలో చెప్తాను. సో ఇండియా గురించి ఇంతకుముందు చెప్పినట్టు ఇండియా నాకు తెలిసి ఫోర్స్ఫుల్గా ఒక చేంజెస్ అయితే చేయొచ్చు. హర్షిత్ రాణాని తీసేసి వాళ్ళు అక్షదీప్ని తీసుకురావచ్చు. సిరాజ్ని తీసారంటే లేదు బాస్, లాస్ట్ టైం గాబాలో ఆస్ట్రేలియా వాళ్ళ పొగరు అంచిందే సిరాజ్ లాస్ట్ టైం బీజీడీవీ ట్రోఫీలో. సో పక్కా సిరాజ్ ఉంటాడు. సిరాజ్కి చాలా అంటే చాలా అద్భుతమైన రికార్డు ఉంది గాబాలో. సో సిరాజ్ అయితే డామ్ షూర్ ఉంటాడు. నితీష్ కుమార్ రెడ్డిని తీయాల్సిన అవసరం లేదు. మన బ్యాటింగ్ స్ట్రాంగ్ అప్ చేసుకోవాలంటే కొంతమంది అంటారు బౌలింగ్ స్ట్రాంగ్ అప్ చేసుకోవాలి, బ్యాటింగ్ కాదు అని. బౌలింగ్ స్ట్రాంగ్ అప్ తీసుకోవాలంటే గిల్ని తీసేయండి. మీకు అంతగా నిజంగా ఖర్చు ఉంటే కనుక రోహిత్ శర్మని ఇంకా విరాట్ కోహ్లీని కూర్చోబెట్టండి. బుమ్రా ఎట్లా ఫస్ట్ మ్యాచ్లో బాగానే క్యాప్టెన్సీ చేశాడు కదా. సో రోహిత్ శర్మ ఇంకా మన విరాట్ కోహ్లీని కూర్చోబెట్టండి. సో వాళ్ళేం కాదు కదా. సో బౌలింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. బౌలింగ్ ఎందుకు పర్ఫెక్ట్గా ఉందని అంత ఇంకా గుచ్చి చెప్తున్నా అంటే ఫస్ట్ మ్యాచ్లో 2 ఇన్నింగ్స్ కలిపి మనం 10 వికెట్లు తీసాం. ప్రతి ఇన్నింగ్స్లో 10 వికెట్స్. సెకండ్ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా తీసాం. మన సెకండ్ ఇన్నింగ్స్ మాట్లాడుకోవచ్చు, ఎందుకంటే 19 రన్లు అంటే అది ఎవడు ఏమీ చేయలేదు. సో దాని గురించి మాట్లాడుకోవచ్చు. సో 3 ఇన్నింగ్స్లో మనం కలిపి చూస్తే 10 వికెట్స్ అయితే మన బౌలర్స్ అయితే తీశారు. కానీ ప్రాబ్లం వల్ల ఎక్కడ వచ్చింది, బ్యాటింగ్లో వచ్చింది. సో బ్యాటింగ్ స్ట్రెంత్ అనేది చూసాడు. రెస్పాన్సిబుల్గా ఎవరు ఆడాలో చూడండి. ఆన్ అన్ యావరేజ్గా లాస్ట్ 11 మ్యాచెస్ చూస్తే రోహిత్కి ఇంకా విరాట్ కోహ్లీకి చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్సెస్ లేదు. ఫస్ట్ ఇన్నింగ్స్లో వచ్చిందే లేదు. సో వాళ్ళు కనుక ఇప్పుడు రెస్పాన్సిబుల్ తీసుకొని ఆడకపోతే మాత్రం బీజేడీవీ కాదు కదా, వరల్డ్ కప్ ఛాన్సెస్ కూడా స్లిమ్. సో వాళ్ళకి ఇంకొకసారి వాళ్ళిద్దరు ఎండ్ ఆఫ్ దేర్ కెరియర్ ఇంకొక 2-3 ఒక ఇయర్స్ అయితే ఉంది వాళ్ళ దాంట్లో. సో అది వస్తుందని అయితే అంటే ఈసారి కనుక పర్ఫార్మ్ చెప్తే మాత్రం చాలా అంటే చాలా కష్టం. సో కమింగ్ బ్యాక్, సో రేపు బ్రిస్బెయిన్లో అయితే అవుతుంది. సో వెదర్ ఫోర్కాస్ట్ గురించి మాట్లాడుకుంటే కనుక వెదర్ అయితే మంచిగానే ఉంది. సన్ ఎక్కువగా లేదు అని అయితే వెదర్ ఫోర్కాస్ట్ అయితే ప్రొడిక్షన్ చేస్తే. పిచ్ వచ్చేసి మంచి బౌన్సీ పిచ్, గ్రీన్ పిచ్, పేసెస్ అద్భుతంగా అది యూస్ఫుల్ అయితే. స్పిన్నర్స్ వచ్చేసరికి నేథన్ లైన్, వాషింగ్టన్ సుందర్ వీళ్ళకి ఎక్కువగా రాకపోవచ్చు. బ్యాటింగ్ మాత్రం చాలా ఆచితూచి ఆడాలి. ఇష్టం వచ్చినట్టు ఆడితే మాత్రం సెకండ్ మ్యాచ్లో ఏదైతే అదే అవుతూ ఉంటుంది అన్నమాట. సో అది సో ఏంటంటే కొంచెం సన్ వచ్చిందంటే మాత్రం బ్యాటింగ్ వాళ్ళకి కొంచెం బెనిఫిషియల్ అవుతాయి. లేకపోతే కనుక బౌలర్స్కి మాత్రం ఇది ఒక ట్రీట్ అని చెప్పాలన్నమాట ఈ పిచ్ కూడా.
సో ఈ టెస్ట్ మ్యాచ్ కూడా. సో ఇప్పుడు ఒక 68 మ్యాచెస్ అక్కడ రఫ్లీ అక్కడ అయినాయి. సో అక్కడ వచ్చేసరికి 28 ఆర్ 26 మ్యాచెస్ వచ్చేసి ఫస్ట్ ఇన్నింగ్స్ వాళ్ళు ఫస్ట్ ఎవరైతే బ్యాటింగ్ చేస్తారు వాళ్ళు గెలిచారు, సెకండ్ బ్యాటింగ్ చేస్తారు 27, ఒక్కటి ఎక్కువ ఉందన్నమాట. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చేసి 327, లాస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 141. సో లాస్ట్ ఇన్నింగ్స్కి 141 యావరేజ్ స్కోర్. సో ఎవరైనా చూస్తే బ్యాటింగ్, సో రేపు టాస్ గెలిచి ఎవరైనా సరే నాకు తెలిసి అయితే బ్యాటింగ్ తీసుకుంటారు అనుకుందాం. మరి ఇండియా వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. సో ఇండియాకి వచ్చేసరికి మెయిన్లీ వాళ్ళకు ఉన్న ఒక, నాకు తెలిసి వాళ్ళ దగ్గర ఉన్న మూడు హడిల్స్ ఒకటి ఏంటంటే బ్యాటింగ్ చాలా దరిద్రంగా ఫ్లాప్ అవుతున్నారు. సో బ్యాటింగ్ అనేది రెస్పాన్సిబుల్ తీసుకొని ఆడాల్సింది. కేఎల్ రాహుల్ ఎవరైతే ఫస్ట్ ఇన్నింగ్స్లో బాగా ఆడాడు, సెకండ్ టెస్ట్ మ్యాచ్లో మాత్రం చేతులు ఎత్తేసాడు. సో కేఎల్ రాహుల్ కూడా ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ని కింద డ్రాప్ చేసి మళ్ళీ తను అప్ ద ఆర్డర్ వస్తాడంటే చూడాలి ఆ ఛాన్స్ ఎంతవరకు ఉందో. నాకు తెలిసి అయితే రోహిత్ శర్మ పైకి రాలేదు, ఎందుకంటే ఆల్ ఆఫ్ సడన్గా తన బ్యాటింగ్ ఆర్డర్లో అప్ డౌన్ నుంచి డౌన్కి వచ్చి ఆడడం అనేది మాత్రం తనకి సెట్ అవ్వట్లేదు. సో అది యశస్వి జైస్వాల్ టైం తీసుకొని ఆడాలి. ఫస్ట్ బాల్ నుంచి ఊపేస్తాను అంటే మాత్రం కుదరదు. సో అది విరాట్ కోహ్లీ కూడా తీసుకోవాలి. శుభం గిల్ సెకండ్ ఇన్నింగ్స్లో చాలా అద్భుతంగా ఆడుతున్నారు, బట్ ఫస్ట్ ఇన్నింగ్స్లో మాత్రం తన దగ్గర నుంచి కూడా ఒక మంచి రన్స్ అయితే రావట్లేదు. సో అదొకటి చూసుకోవాలి. రోహిత్ గురించి నేను చెప్తాను, హీ హ్యాస్ టు ప్రూవ్. తను ప్రూవ్ చేసుకోకపోతే తన క్యాప్టెన్సీ ఫ్లాస్తో పాటు ఇది కూడా ఉంటాయి. ఇప్పుడు నేను వరల్డ్ కప్ టెస్ట్ సిరీస్ గురించి ఒక సినారీ చెప్తాను. ఇప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ స్టాటిస్టిక్స్ మొత్తం చూస్తే ఒక 3 టీమ్స్కి అయితే గట్టి ఛాన్స్ ఉంది. ఒకటి సౌత్ ఆఫ్రికా, వాళ్ళకైతే 2 మ్యాచెస్లో ఒక మ్యాచ్ గెలిచి క్లిస్టర్గా వెళ్ళిపోతారు. ఇంకోటి వచ్చేసి ఆస్ట్రేలియా, తర్వాత ఇండియా. ముగ్గుట్లో చూస్తే టెస్ట్ మ్యాచెస్లో కనుక ఏ టీం అయినా పర్ఫామ్ చేయాలంటే వాళ్ళ క్యాప్టెన్స్ చాలా అద్భుతంగా పర్ఫామ్ చేయాలి. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా క్యాప్టెన్ చేసే తెంబా బౌమా తను చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నాడు. ఆస్ట్రేలియా క్యాప్టెన్ వచ్చి ప్యాట్ కమిన్స్ తను చూస్తున్నాడు, విహారం చేస్తున్నాడు బౌలింగ్తో. ఇంకా ఇండియాకి వచ్చేసరికి క్యాప్టెన్ వచ్చేసరికి రోహిత్ శర్మ. తిని ఎట్లున్నాడు, వాళ్ళ ఏమో ఈస్ట్ ఉంటే ఈయనేమో వెస్ట్ ఉన్నాడు. అంటే వాళ్ళేమో చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తుంటే ఈయన అయితే క్యాప్టెన్సీలో కూడా క్లూలెస్ ఉన్నాడు. బ్యాటింగ్ గురించి పక్కన పెట్టేస్తే క్యాప్టెన్సీ కూడా చక్కగా లేదు. సో ఏమవుతుందో అర్థం కావట్లేదు. సో వరల్డ్ కప్ కనుక మనం క్వాలిఫై కావాలనుకుంటే కనుక, అంటే ఈ టెస్ట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మన ఏమంటారు ప్రాబబిలిటీస్ ఇంకా అవన్నీ చేంజ్ అవుతుంటే దాని గురించి నేను డీటెయిల్గా ఈ టెస్ట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మాట్లాడతాను. బట్ రీబడికి మాత్రం ఏం చేస్తారు. సో ఇండియా కనుక రేపు గెలవాలంటే ఒక మూడు ఇంపార్టెంట్ థింగ్స్. ఒకటి వచ్చేసి బ్యాటింగ్ కొలాప్స్ కాకుండా చూసుకోవాలి. జస్ప్రీత్ బుమ్రాకి ఇంకొక బౌలర్ చాలా సపోర్ట్ చేయాలి. జస్ప్రీత్ బుమ్రా ఒక్కడి మీద రిలే కాలేము మనం. సో సిరాజ్ కానీ, హర్షదీప్ కానీ, హర్షిత్ రాణి ఎవరు వచ్చిన టీంలో దే హ్యావ్ టు పర్ఫామ్. వాళ్ళు పర్ఫామ్ చెప్తే బుమ్రా ఒక్కడు ఏమీ చేయలేడు. ఇంకొకటి రోహిత్ శర్మ నీడ్ టు ఏంటంటే క్లూలెస్ ఉండకూడదు. రోహిత్ శర్మ స్టాట్స్ అప్లై చేయాలి, స్ట్రాటజీస్ అప్లై చేయాలి. ఒకటి కాదు ఒక ప్లాన్ బి కాదు ప్లాన్ సి చేసుకుంటే రావాలి. సో ట్రావిస్ హెడ్ని ఎంత తొందరగా అయితే అంత తొందరగా మన వాళ్ళు అవుట్ చేయాలి. సో ఇప్పుడు టీమ్స్కి వచ్చేసరికి ఆస్ట్రేలియా వాళ్ళు లాస్ట్ టైం ఏదైతే ఉందో అదే సేమ్ టీమ్తో వెళ్తారు. లైక్ కవాజా మ్యాక్స్వెల్ ఓపెనింగ్ చేస్తారు. సో 1 డౌన్ అభిషేక్, 2 డౌన్స్ స్టీవ్ స్మిత్, తర్వాత వాళ్ళ ఆల్రౌండర్ వచ్చేసి మిచిల్ మార్ష్, అలెక్స్ కేరీ, ప్యాట్ కమిన్స్, మిచిల్ స్టార్క్, నేథన్ లయన్. వాళ్ళు చేంజెస్ ఏం చేస్తున్నారు అంటే లాస్ట్ టైం బోలాండ్ ఎవరైతే ఉన్నారో బోలాండ్ ప్లేయర్స్లో మళ్ళీ వాళ్ళ ఫస్ట్ మ్యాచ్లో 6 వికెట్స్ వేస్తున్నారు. జేసన్ హేజల్వుడ్ అయితే బ్యాక్ హెడ్. సో వాళ్ళ ఆస్ట్రేలియా అయితే పిక్చర్ పర్ఫెక్ట్ టీంతో దిగుతున్నారు. మన థర్డ్ టెస్ట్ మ్యాచ్లో చాలా అద్భుతమైన టీంతో. ఇండియాకి వచ్చేసరికి ఎవరు ఏమేమి చేంజెస్ చేస్తారు బ్యాటింగ్ ఆర్డర్లో నాకు తెలిసి అంతగా చేంజెస్ కావు. ఓన్లీ ఒక చేంజెస్ అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన 2 చేంజెస్ అంటే అశ్విన్ ప్లేస్లో మళ్ళీ వాషింగ్టన్ సుందర్ రావచ్చు కొంచెం బ్యాటింగ్ని స్టెబిలైజ్ చేసుకోవడానికి, లేదా జడేజాని తీసుకురావచ్చు ఎందుకంటే తొందర క్విక్గా బాల్ చేస్తాడు, ఫీల్డింగ్ కూడా మంచి చేస్తాడు. ఇంకోటి హర్షిత్ రాణా ప్లేస్లో మాత్రం నాకు అక్షదీప్ని తీసుకురావచ్చు. హర్షిత్ రాణా వాజ్ సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఆఫ్ హిస్ కెరియర్. హార్ష్ కాలే తను పింక్ బాల్ ఏదైతే మన ప్రైమ్ మినిస్టర్ టీంతో జరిగిందో బాగా వేశాడు, బౌన్సర్స్ వేస్తూనే ఉన్నాడు. అది ట్రావిస్ హెడ్ అయితే బౌన్సర్స్కి అవుట్ అవుతాడని ప్రపంచం మొత్తం తెలిసిన మన వాళ్ళు మొత్తం కలిపి ఆయన ఆడిన 40 ఓవర్లు బౌన్సర్లు వేసి 4 అంటే 4 బౌన్సర్లు. మళ్ళీ ఏం చేస్తున్నారో తెలియదు. బూమ్రా తప్ప మిగతా వాళ్ళందరూ ట్రావిస్ హెడ్కి కాళ్ళ మీద వేస్తారు. ఎటువంటి ప్లేయర్ కన్నా కాళ్ళ మీద వేస్తే కొట్టకుండా ముద్దు పెట్టుకుని కూర్చుంటారా నాకైతే తెలియదు. మళ్ళీ ఇంక్లూడ్ లేదు. సో మళ్ళీ రోహిత్ శర్మ రేపు ఎట్లా కెప్టెన్సీ చేస్తాడు, ఎలా ఈ మ్యాచ్ని ముందుని నడిపిస్తాడు, తన బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది రేపు పొద్దున్న తెలుస్తుంది. రేపు పొద్దున అయితే మనకి 5:30 కల్లా 6 o'clock కల్లా మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఇట్ విల్ బి అ గుడ్ మ్యాచ్ అని ఎక్స్పెక్ట్ అయితే చేస్తాం. సో హోప్ఫుల్లీ ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ కొలాప్స్ కాకుండా మళ్ళా బూమ్ బ్యాక్ అయిపోయి
మంచి స్కోర్ చూసి మంచి క్రికెట్ అయితే రావాలని అయితే. సో లాస్ట్ టైం ఏదైతే గాబాలో ఆస్ట్రేలియా వాళ్ళ మనం దించామో అదే గాబాలో మళ్ళా ఇండియా ప్రౌడ్గా నిలబెట్టుకోవాలి అందరూ కోరుకుంటారు. నేను కూడా అదే కోరుకుంటాను, మీరు కూడా అదే కోరుకుంటున్నారు, నేను అనుకుంటున్నాను. మీకేమనిపిస్తుంది మళ్ళీ ఇండియా రేపు ఏమేమి చేంజెస్ చేస్తారు? హోప్ఫుల్లీ అంటే వాళ్ళు మీ ప్లేయింగ్ 11 ఏంటి, నా ప్లేయింగ్ 11 అని చెప్పాను, మీ ప్లేయింగ్ 11 ఏముందో కింద కమెంట్లో చెప్పండి. ఇంకొక విషయం చెప్తా, లాస్ట్ టైం గాబాలో రిషబ్ పంట్ హీరోయిక్ బ్యాటింగ్ గుర్తుందా? సో అది రేపు చాలా అంటే చాలా ఎక్స్పెక్ట్ చేయాలి సార్. సో రిషబ్ పంత్ కూడా కొంచెం చూసుకొని ఆడాలి. తన ఆట తీరే అలాంటిది అందరికీ తెలుసు, బట్ తను కూడా కొంచెం ఆడాలి సార్. సో ఆస్ట్రేలియా వాళ్ళు ఏంటంటే రిషబ్ పంత్ వికెట్ చాలా క్రూషియల్ అనుకున్నారు. సో తను కూడా రేపు కొంచెం మంచిగా ఆడాలి. సో రేపు మోస్ట్ ప్రాబ్లీ వీళ్ళ ముగ్గురు మీద లైక్ రోహిత్, విరాట్, రిషబ్ పంత్ చాలా అంటే చాలా క్రూషియల్. జైస్వాల్ కూడా క్రూషియల్ అవుతాడు, మంచి స్టార్ట్ ఇస్తే కనుక చూద్దాం మళ్ళీ రేపు ఏమవుతుందో. రోహిత్ ఓపెనింగ్ వస్తాడా లేదా లోవర్ మిడిల్ ఆర్డర్ అవుతారు రేపటి తెలుస్తుంది. నేను చెప్పే కంటెంట్ కనుక మీకు నచ్చిన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.